ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాదూ అంటూ విశాఖలో టీడీపీ నేతలు పోస్టర్ను విడుదల చేశారు. నగరంలో పార్టీ కార్యాలయంలో మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, తెలుగు మహిళలు పోస్టర్ విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ వీధుల్లో సంచులు వేసుకుని వైసీపీ భజన బృందం తిరుగుతోందని, సంచుల్లో ఉన్న స్టిక్కర్ తీసి ప్రతి ఇంటికి వాళ్లే అంటించుకుంటున్నారని విమర్శించారు. జగన్ భవిష్యత్తు అని ప్రజలు చెప్పుకోవాలి కానీ స్టిక్కర్ అంటించుకోవడం ఏంటని ప్రశ్నించారు. సీఎం జగన్ స్టిక్కర్ పథకానికి నాంది పలికారని విమర్శించారు. సీఎం జగన్ ఎన్నిసార్లు మాట తిప్పారో మడం తిప్పారో ఆయనే చెప్పాలని అనిత డిమాండ్ చేశారు. స్టిక్కర్ బయటకు తీస్తున్నారు. ఆ స్టిక్కర్ బయటకు తీసి వాళ్ళే వచ్చి వాళ్ళే ఇంటికి వచ్చి వాళ్ళే అంటించుకుంటున్నారు. ఇందుకే ఆ స్టిక్కర్ ఏందిరా అంటే జగన్ అన్నే మా భవిష్యత్ అని ఏదో సంథింగ్ ఏదో టైప్ ఆఫ్ ఒక స్లోగన్తో ఒక స్టిక్కర్ పెట్టారు. నాకు అసలు షాక్ నిజంగా. అంటే జనాలు అనుకోవాలి అతగాడి మీద, నేను ఆ పేరు పలకడానికి కూడా ఇబ్బంది పడుతున్నా, అతగాడి మీద నమ్మకం ఉందనో అతనే మా భవిష్యత్తునో వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది ప్రజలు అనుకోవాల్సింది పోయి ఈ సంచులు వేసుకొని భజన బృందం కాస్త వీధుల్లో పడి సంచుల్లోంచి ఒక స్టిక్కర్ తీసి స్టిక్కర్ అతికించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జగనన్న స్టిక్కర్ పథకం అనేది ఏదో కొత్తగా లాంచ్ చేశారు. విషయం ఏంటంటే, కర్మ ఏంటంటే, మేము ఇదేం కర్మరా బాబు అని కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఇట్ ఇస్ కరెక్ట్ స్లోగన్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని. 15 నెలల నుంచి బెయిల్ మీద ఉన్నవాడు, బెయిల్ రద్దయితే ఏ జైలుకి వెళ్తాడో ఎక్కడుంటాడో కూడా తెలియనివాడు, అవినీతి కూపంలో కూరుకుపోయినవాడు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్పి ప్రజలు అనుకోవడం అనేది ఎంత కర్మ ఒకసారి ఆలోచించండి. అంటే ఈరోజు 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిని 15 నెలల నుంచి బెయిల్ మీద ఉండి, ఎప్పుడు బెయిల్ రద్దయితే ఎక్కడికి వెళ్తాడో ఏ జైల్లో కూర్చుంటాడో తెలియని వాడు ఈ రాష్ట్రానికి భవిష్యత్తా? ఈ రాష్ట్ర ప్రజలకి నమ్మకమా? ఇదేనా ఈ 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా మోసపూరితమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడంలో ఇదొక ఎత్తా? ఈరోజు 2017 నుంచి ప్రజా సంకల్ప యాత్ర అని ఒక యాత్రను స్టార్ట్ చేసుకొని ముద్దులు పెట్టుకొని బుగ్గలు నిమురుకొని తలలు నిమురుకొని ఒక్క ఛాన్సు అని చెప్పి ఆఖరికి తండ్రి బొమ్మ అడ్డం పెట్టుకొని ఆ రోజు తల్లిని చెల్లిని కూడా వీధుల్లోకి తిప్పి బయటకు వచ్చి సీఎం కుర్చీలో కూర్చున్న మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల కోపాలే ఎక్కువైనాయి తప్పించి, పాపాల కుప్పలే ఎక్కువైనాయి తప్పించి ఈరోజు వరకు ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి ఏముందని ఈరోజు అతగాడిని తీసుకొచ్చి మా భవిష్యత్తు మా నమ్మకం అని ప్రజలు అనుకుంటారో చెప్పాలి. మాట్లాడితే మాట తప్పుడు మడమ తిప్పుడు. ఈ పదం వింటే ఈసారి వైసీపీ నాయకుల తాలూకు నాలుకలు కోసేయాలి ప్రజలు. నిజంగా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఒక మాకు కడుపు రగులుతోంది. 2017 నుంచి 19 వరకు ఎలక్షన్ల ముందు వరకు ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని పచ్చి అబద్ధాలు ఆడాడు. అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడరా అంటే 16 నెలలు చెప్పకూడదు తిని ఇప్పటికీ కూడా బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి. అటువంటి వాడు ఈరోజు ఆ రోజు మనం మాట్లాడితే పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. పెన్షన్ విషయంలోని పెంచుకుంటూ పోతాను అన్నాడు. ఆ పెంచుకుంటూ పోయేది 250 రూపాయలు కాస్త పోయే ఇంకా 2002 ఇప్పుడు ఈ రోజుకి 3000 రూపాయలని అవ్వాలి పెన్షన్. అది కూడా ఈరోజు 2750 రూపాయలు. నేను ఈరోజు ప్రెస్లో మాట్లాడుతున్న ఏ మాటకైనా నా దగ్గర నిబద్ధత లేకపోతే, ఇందులో సత్యం లేకపోతే ఎవరు దీని మీద చర్చకు వచ్చినా నేను సిద్ధంగా ఉంటా. ఎవరు వచ్చినా సిద్ధంగా ఉంటా. అది క్రింద స్థాయి కార్యకర్త వస్తాడా, లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తాడా, లేకపోతే భారతిరెడ్డి గారు వస్తారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరు వచ్చినా నేను సిద్ధంగా ఉంటా దీని మీద చర్చకి. మద్యం ఎలక్షన్ ముందు వరకు కూడా నవరత్నాలని చెప్పి వాళ్ళ అయ్యి పేరు పెట్టుకున్నాడు. ఇది నేను సాక్షి వెబ్సైట్ నుంచి తీసిన పిక్. ఇది మీరు ఎక్కడైనా గూగుల్లోకి వెళ్ళి చూసుకున్నా ఫస్ట్ ఈ పిక్ కనిపిస్తుంది. ఆ రోజు తండ్రి కావాలి ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాకపోతే జగన్ నథింగ్. కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకొని ఇందులో ఒకసారి మద్య నిషేధం నవరత్నాల్లో భాగం ఒకసారి క్లియర్గా చూడండి. మద్య నిషేధం కరెక్ట్గా 1 సంవత్సరం అయిందండి. బాబు రుచి మరిగిన వెంటనే పోస్టర్ మారిపోయింది. సీఎం కుర్చీలో కూర్చునిపోయాడు కదా, అయ్య కూడా అవసరం లేదు. వెంటనే అయ్య పక్కకి వెళ్ళిపోయాడు. మద్య నిషేధం కాస్త మద్య నియంత్రణ అయింది. వెర్రిబాగులో ఎవర్రా అంటే జనాలు, మహిళలు. జనాల మీద జగన్కున్న ప్రేమ ఎలాంటిదో చెప్పనా?
కోళ్ళ ఫారం యజమానికి కోళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి జనాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే. ఎప్పుడు కోసుకు తినడానికి మేపుతా ఉంటాడు కోళ్ళ ఫారం యజమాని, ఎప్పుడు అమ్ముకోవడానికి మేపుతా ఉంటాడు. వాటికి ఫీడ్ వేస్తాడు, ఇంజక్షన్లు వేస్తాడు, వాటికి టెంపరేచర్ పెడతాడు, ఏసీలు పెడతాడు, అన్ని సౌకర్యాలు ఇస్తాడు. ఎట్టకేలకి ఏం చేస్తాడు అంటే మొత్తం అన్ని తీసుకెళ్ళి కోయించేస్తాడు.